హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి? మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. నేనైతే ప్రస్తుతానికి చాలా బాగున్నాను. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రేడింగ్స్ ప్లస్ బెట్టింగ్ యాప్స్ అండి. ఈ ట్రేడింగ్స్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ బెట్టింగ్ యాప్ ఎంత డేంజరో ఈ స్టాక్ మార్కెట్ ఈ ట్రేడ్ చేయడం అనేది కూడా అంతే డేంజర్ అండి. ఈ స్టాక్ మార్కెట్ ఏంటంటే ఎవరన్నా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ లేకపోతే వాటి మీద కంప్లీట్గా అవేర్నెస్ ఉన్నవాళ్ళు ఎప్పటి నుంచో ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ స్టాక్స్లో వాళ్ళ బిజినెస్ని రన్ చేస్తున్న వాళ్ళకి ఇది సెట్ అవుతుందేమో నాకు తెలిసినంత వాటికి. అలాంటిది ఈ ట్రేడింగ్స్ మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఒక కోచింగ్ సెంటర్ లాగా మారిపోయి ఆన్లైన్లో దాని మీద సపరేట్గా తెలుగులో ఒక కోచింగ్ ఇవ్వడము. అదే కాకుండా అసలు ఏమీ తెలియని వాళ్ళకి కూడా వితిన్ సెకండ్స్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ట్రేడ్ చేస్తే అమౌంట్స్ వచ్చేస్తాయి, లక్షలు లక్షలు పడిపోతాయి మన ఊళ్ళో అని చెప్పేసి దానికి రన్నింగ్ కామెంటరీ లాగా ట్రేడింగ్ ఎలా చేయాలి, ఈ టైంలో ఇన్వెస్ట్ చేయండి, ఈ పిల్లర్ దగ్గర అమౌంట్ పెట్టండి, లేకపోతే వెయిట్ చేయండి, మార్కెటింగ్ బాగాలేదు పడిపోతుంది పెట్టకండి, ఇన్వెస్ట్ చేయకండి అని ఏమంటారు కామెంటరీ చెప్తూ వాళ్ళని ట్రేడ్ చేపించేదానికి కూడా అదొక బిజినెస్ అయిపోయింది. వాళ్ళకి అమౌంట్ కట్టాలన్నమాట మంత్లీ ఇంతని. ఈ రకంగా ట్రేడింగ్ కనపడట్లేదండి. నార్మల్ పీపుల్ చాలామంది లాస్ అయిపోయి రోడ్డున పడిన వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్గా మా ఇంటి దగ్గర అయితే ఒక అతను చనిపోయాడండి. భార్య పిల్లలకి అస్సలు తెలియదనమాట. సో అది చూసినప్పుడు గుండె ఒక్క క్షణం కలుక్కుమంది నాకు. ఏం చేయాలో ఆ రోజంతా కాళ్ళు చేతులు ఆడలేదు. కనీసం భార్య పిల్లలకి కూడా తెలీదు అతను ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఈ ట్రేడింగ్స్ అనేవి ఆడి ఇట్లా చనిపోయాడని. దాంతోపాటు బెట్టింగ్ యాప్స్ కూడా ఆడాడంట తిను. సో ఈ బెట్టింగ్ యాప్స్ ఈ ట్రేడింగ్ రెండు లాస్ అయిపోయి ఉన్న భూమి ఇల్లు పొలం మొత్తం అమ్మేశాడండి. జస్ట్ వాళ్ళ భార్య పేరు మీద ఉన్న ఒక చిన్న ఇల్లు మాత్రమే ఆగింది. దట్టు ఆయనతో పాటు ఉన్న పొలం అయితే ఏంటి, ఇంకా మిగతా ప్రాపర్టీస్ అయితే ఏంటి, మొత్తం పణంగా పెట్టి బెట్టింగ్ ట్రేడింగ్ యాప్ల్లో పోగొట్టుకొని చివరికి ఏం చేయాలో తెలియక ఎక్స్ట్రాగా లోన్లు తీసేసుకొని బ్యాంకులు కూడా ఇప్పుడు మొత్తం ఆన్లైన్ లోన్ వచ్చేసిందండి. ఆన్లైన్లోనే శాంక్షన్ అయిపోతుంది. సో దాని ద్వారా లోన్లు తీసేసుకొని సో క్రెడిట్ కార్డ్స్, లోన్స్, పర్సనల్ లోన్స్ అవని ఇవని మొత్తం తీసుకొని చివరాఖరికి అప్పులు ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక మనిషి చనిపోయాడండి. సో మాతో పాటు వర్క్ చేస్తున్న ఆమె సడన్గా ఇట్లా మా ఊరు ఆయన చనిపోయాడు, అప్పుల పాలయ్యాడని ఇట్లా చెప్పి అప్పటికప్పుడు లీవ్ తీసుకొని వచ్చేసిందనమాట. నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత అడిగితే ఇది సంగతి అని చెప్పింది. సో ఇట్లా ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయో తెలియదండి. ఓన్లీ బెట్టింగ్ యాప్స్ వల్లే అని సోషల్ మీడియాలో రన్ అవుతూ ఉంది. బెట్టింగ్ యాప్స్ ఒక్కటే కాదండి, ఈ స్టాక్ మార్కెట్ ఎందుకండి నార్మల్ పీపుల్కి ఏదో చిన్న చితక జాబ్ చేసుకొని వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు లీడ్ చేస్తారు కదా. ఎక్కడో ఉన్న స్టాక్ మార్కెట్ని ఎక్కడో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ చేసే ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ని తీసుకొచ్చి నార్మల్ పీపుల్కి మీరేమో చక్కగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకుంటారు, ఒక లైవ్ పెట్టేసుకుంటారు, ఇంత అమౌంట్ అని చెప్పేస్తారు. ఏమీ తెలియని వాడు తీసుకొచ్చి ఫస్ట్ ఒక 10,000 స్టార్ట్ చేస్తాడు. అది ఎగ్దమ్మున ఫస్ట్ అటెంప్ట్లో 2-3 సార్లు మంచిగా 10 అట్లా ఒక 30,000 50,000 వచ్చేసాయంటే ఇంకేంటి వస్తున్నాయి. సో పావు గంటలో 10 నిమిషాల్లో 50,000 సంపాదించామని చెప్పేసి ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. ఇక నెక్స్ట్ తర్వాత ఉంటుందండి ఆ యాంగ్జైటీ మీద, ఆ టెన్షన్లో ఏం చేస్తారో తెలియదు. ఆ రకంగా ఉన్న కాడికి ఉన్నట్టు ఊడ్చి పెట్టేస్తారు. అవి చాలా అన్నట్టు ఈ ఆన్లైన్లో లోన్స్ ఒకటి, దానికి తోడు క్రెడిట్ కార్డులు, దానికి తోడు పర్సనల్ లోన్స్ ఇచ్చే బ్యాంకులు ఎలా ఇస్తాయో కూడా తెలియదు. నో ఎంక్వైరీ ఏంటి, నో రిఫరెన్స్ కింద ఎవ్వరిది ఉండదండి. ప్రూఫ్ ఎవ్వరిది సైన్ ఉండదు. కనీసం వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం కానీ ఏమీ ఉండదు.
రిఫరెన్స్ కింద మీ నేమ్ ఇచ్చారు. లేదంటేనేమో నామినీ మీ నేమ్ పెట్టారు. మీ ఫోన్ నంబర్ ఇచ్చారు. ఇచ్చేటప్పుడేమో చకచకా రాసేసుకుంటారు. తర్వాతేమో థర్డ్ పార్టీని ఇంటి మీదకి పిలిపించి గోల చేయటం. ఆ కుటుంబం ఉండాలా? చావాలా? సడన్‌గా ఈ అప్పులు చేసిన వాళ్ళేమో కొంతమంది సస్తున్నారు. కొంతమందేమో దొంగతనంగా దాగబడి అప్పుడు ఏదో వాళ్ళ పొట్టకూటికి సంపాదించుకుంటున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు. కొంతమంది అలా, కొంతమంది ఇలా చావలేక పిరికితనంగా ఉండేవాళ్ళు, లేకపోతే పిరికితనం ఎక్కువైపోయి సచ్చేవాళ్ళు కొంతమంది. ఈ రకంగా ఉంటే వాళ్ళ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీస్ ఏమవుతున్నాయి? ఎలా రోడ్డున పడుతున్నాయి? ఎంత బాధలు అనుభవిస్తున్నారు? ఎవ్వరన్నా ఆలోచిస్తారా? ఏ బ్యాంక్ అన్నా వచ్చి చూస్తదా జెన్యూనిటీ ఏంటిదనేది? ఎందుకు ఈ రకంగా ఈ బెట్టింగ్ యాప్స్‌ని, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయండి, ట్రేడ్ చేయండి అని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారో తెలియని దాన్ని ఎందుకు నేర్పిస్తారు? ఫస్ట్ నుంచి గూడా చదువుకుంటే కష్టపడి చదివితే ఇష్టంతో కష్టపడి చదివితే ఒక జాబ్ వస్తది. లైఫ్‌లో సెటిల్ అవ్వచ్చు. ఇంతవరకే తెలుసు. లేదు భూమిని నమ్ముకున్నావు కాబట్టి ఒక వ్యవసాయం చేస్తే 4 గింజలు పండుతాయి. పెళ్ళాం, పిల్లలకి పెట్టుకోవచ్చు. మిగిలిందేమన్నా ఉంటే అమ్ముకొని తినొచ్చు. ఇంతవరకే తెలుసు. ఇంతకు మించి ఒక ఫోనొచ్చేసింది. టెక్నాలజీ మారింది. టెక్నాలజీని యూజ్ చేసుకొని లక్షలు సంపాదించేయడం పోయి, దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియక అడ్డమైన దారులు తొక్కేసి ఫ్యామిలీస్‌ని రోడ్డున పడేసేవాళ్ళు ఎంతమందండి. దానికి తోడు ఈ బెట్టింగ్ యాప్స్‌ని లేడీస్ గూడా ప్రమోట్ చేస్తున్నారు. ఏ పురాణాలు తీసుకోండి, ఏ శాస్త్రాలు తీసుకోండి, ఎక్కడా కూడా ఒక స్త్రీ అప్పు చేసినట్టు కానీ, ఒక స్త్రీ జూదం ఆడినట్టు కానీ, ఒక స్త్రీ కుటుంబాన్ని రోడ్డున పడేసినట్టు గానీ ఎక్కడా లేదు. ఎక్కడైనా గానీ ఒక మగవాడే చేస్తాడు. అలాంటిది మన కుటుంబం రోడ్డున పడితే ఒకటి, వేరే వాళ్ళది పడితే ఒకటా చెప్పండి? ఎందుకిట్లా ప్రమోట్ చేస్తారు? ఎందుకిట్లా ట్రేడ్ ఇలా చేయాలని స్పెషల్‌గా క్లాసులు లేడీస్ కూడా ఇచ్చేస్తున్నారండి బాబు. ఆ! ఎందుకిట్లా చేస్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు. ఈ గుడ్డి మంద గూడా అలాగే పడిపోతారు మరి దారుణంగా. ఇది మంచా? చెడా? ఇంత చదువుకున్నాము, ఇన్ని డిగ్రీస్ చేసాము, మనకంటూ ఒక విజ్ఞత ఉంది. ఎంతవరకు దీంట్లో రాణించగలం? చే లోకం మీద ఎన్నో పనులున్నాయండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నైపుణ్యం ఉంటది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో ఉత్తీర్ణత సాధిస్తారు. అలా అని చెప్పి ఒసామా బిన్ లాడెనో, లేకపోతే అంబానీ చేసే పనులు మనం చేస్తే మనకు కలిసొస్తదంటే వెరీ అసలు ట్రాష్ ఇదంతా. ఎందుకు ఆలోచించరు పబ్లిక్? ఆ! అసలెందుకు ఆలోచిచ్చరో కూడా అర్థం కాదు. మనం చదువుకున్న చదువేంటి? ఇది మనకి సెట్ అవుతాయా? సెట్ కాదా? పోనీ 10,000 పోగొట్టుకున్నారు ఊరుకోవచ్చుగా. 1,00,000 పోగొట్టుకున్నారు ఊరుకోవచ్చుగా. మన సొంత డబ్బంతా పోగొట్టారు ఊరుకోవచ్చుగా. లోన్స్ ఇచ్చేవాళ్ళు గూడా వీళ్ళ బండబడ అట్లనే తయారవుతున్నారండి బాబు. ఆ! ఊర్లో ఎకరాలు 10 ఎకరాలున్న ఆసామి మా ఊర్లో ఒక్క లోన్ ఇయ్యడానికి చస్తున్నారు. అట్లాంటిది భూమున్నోడికి లోన్ ఇయ్యడానికి సస్తున్నారు. మరి ఏమీ లేకుండా ఒక చిన్న చితక జాబ్ చేసుకొని క్రెడిట్ కార్డుల మీద గీకేవాడికి 20,000, 30,000 తెచ్చుకునేవాడికి అంతంత లోన్లు ఇయ్యడం, వాడు ఎక్కడ పెట్టాలో తెలియక ట్రేడింగుల్లో, స్టాక్ మార్కెట్‌లో, బెట్టింగ్‌లలో పెట్టేయడం. నాకు తెలిసి ఇది అస్సలు కరెక్ట్ కాదండి. బెట్టింగ్ యాప్స్ ఎలా ప్రమోట్ చేస్తున్నారో, అవి అవేర్‌నెస్ ఎలా వస్తున్నాయో, స్టాక్ మార్కెట్ అనేది కూడా అస్సలు కరెక్ట్ కాదు. వీటి మీద కూడా ఒక్కసారి అనేది రీసెర్చ్ జరగాలి. ఎందుకంటే చాలామంది ఇట్లా ట్రేడింగ్ ఆడి మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎవ్వరూ వహించరు. మనం బుద్ధి లేకుండా చేసిన పనికి, మనం అజ్ఞానంతో చేసిన పనికి ఎవ్వరిని ఏమీ అనలేము. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. దానికి తోడు ఈ బ్యాంకులు భలే తెలివిగా వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వడం కోసము, లేకపోతే వాళ్ళు సర్వే అవ్వడం కోసము బ్యాంక్‌లో వర్క్ చేసే వర్కర్స్ కూడా భలే తెలివిగా ఉంటారండి బాబు. చక్కగా వీళ్ళ సిబిల్ స్కోరు, వీళ్ళది ట్రాన్సాక్షన్స్ మంచిగా చూస్తారు. ఎన్ని కార్డులంటే అన్ని కార్డులు అంటగట్టేస్తారు. ఎక్కడున్నా గాని వచ్చి లోన్‌లు ఇచ్చేస్తారు. వాడెక్కడన్నా వర్క్ చేయని, నేనిక్కడ వర్క్ చేస్తున్నాను ఇక్కడికే తీసుకురా అంటే అక్కడికే క్రెడిట్ కార్డ్ పంపిస్తారు. ఆ! లేకపోతే లోన్స్ ఇచ్చేస్తారు. తర్వాత అసలు ఏంటిదనేది కూడా ఆలోచిచ్చారా వీళ్ళు?
ఆ! ఎంక్వైరీ చెయ్యరా? కనీసం వాళ్ళ వైఫ్‌దన్న ప్రూఫ్ కింద తీసుకోవాలి కదా! పలానా పర్సన్ ఇట్లా లోన్‌కి అప్లై చేశాడు. మీ నేమ్ మీరు నిజంగా వాళ్ళ వైఫేనా? లేకపోతే మీ నంబర్ ఇచ్చారు. ఇవన్నీ ఏముండవు. చక్కగా కట్టకపోతే ఇంటి మీదకొస్తారు చూడండి. అప్పుడు వీడు తీసుకున్న లోన్‌లు కాక ఇంకా ఎక్స్‌ట్రా తీసుకున్నట్టుగా ప్రూఫ్‌లు పుట్టిచ్చేయడము, లీగల్‌గా ఎళ్తున్నట్టుగా ప్రూఫ్‌లు పుట్టిచ్చేయడము. గందరగోళం చేస్తారు. వాడు సావని, ఆ కుటుంబం సావని ఏమన్నా గానీ, పబ్లిక్‌కి సంబంధం లేకుండా కనీసం సొసైటీతో ఎటువంటి సంబంధం లేకుండా రూడ్‌గా బిహేవ్ చేస్తారు. వచ్చేది కరెక్ట్‌గా బ్యాంక్ వాళ్ళు రారు కదా! థర్డ్ పార్టీ, సెకండ్ పార్టీ వస్తది. వాళ్ళకేంటంటే వసూలు చేస్తే వాళ్ళ అమౌంట్, వాళ్ళ కమిషన్ వాళ్ళకొస్తదనమాట. అందుకోసము వచ్చి ఈ థర్డ్ పార్టీ, సెకండ్ పార్టీ ఏంటంటే కంప్లీట్‌గా నైట్ 8 అయినా, లేకపోతే 9 అయినా ఫోన్ కాల్స్ చేయడము, అడ్డదిడ్డంగా మెసేజ్‌లు పెట్టడం, అడ్డదిడ్డంగా మాట్లాడడము. ఆ! ఎట్లైనా చేసి ముందైతే వాడి దగ్గర అంతో ఇంతో మినిమమ్ అమౌంటో ఎంతో కొంత గుంజేసామనుకో వాడు సావని, తర్వాత ముందైతే మన కమిషన్ వస్తది. బ్యాంకోళ్ళకి అప్పజెప్పొచ్చు. ఈ ఈ పందాలో వాళ్ళుంటారు. ఇదే అదునుగా చూసుకొని, ఇదే చాయిస్ అనుకోని ఫ్యామిలీ మెంబర్స్ తోడవుతారండి. ఎప్పుడు పిలిచి మనకొక ముద్ద పెట్టని వాళ్ళు, అప్పటికప్పుడే పెత్తనాలు కట్టుకొని, అప్పటికప్పుడే పెద్ద మనుషుల్లాగా తయారైపోతారు. ఆ! దానికి తోడు ఇదే అదును జూసుకొని, మళ్ళీ భార్య పిల్లల మీద పడేవాళ్ళు కొంతమంది. తిన్నని రోజులు బాగా తిన్నారు, లేకపోతే నీకు తెలియకుండా జరుగుతుందా అని. వచ్చిన ఆడదాన్ని ఆ ఇంటికొచ్చిన ఆడపిల్ల మీద పడి ఏడ్చేవాళ్ళు ఇంకొంతమంది. ఇదే సందు గదా అని మిగిలిన అరాకొర పైసలేమన్నా ఉంటే అయి తీసుకొని ముడ్డి కిందేసుకునేవాళ్ళు ఇంకొంతమంది. చూడండి ఇయన్నీ అవసరమా? అసలు బెట్టింగ్ యాప్స్ ఏంటి? ట్రేడింగ్స్ ఏంటి? ఎవరికి కావాలండి ఇవి? అవసరమైనోడు వాడే వచ్చి అన్ని ప్రూఫ్‌లు పట్టుకొనొచ్చి నీ దగ్గర జాయిన్ అవుతాడు గదా! ఎందుకు ప్రమోట్ జేస్తారు? ఎందుకు ఇట్లా ఈ రకంగా పబ్లిక్‌ని మోసం జేస్తున్నారు? ఎవరు చేయమంటున్నారు? దీని మీద ఒకటి ఇది లేదా? చేసినోడు బానే ఉంటాడు. నిందలేమో భార్య పిల్లలకనమాట. అప్పుడు వాడిననరు. ఫ్యామిలీనంటారు. దీనికి తోడు ఏం చెప్తారు తెలుసా? ఇప్పుడెందుకు అడుగుతున్నారు మీరు? ఇప్పుడెందుకు రూల్స్ మాట్లాడుతున్నారు? ఆర్‌బీఐకెళ్ళి కంప్లెయింట్ చేసుకోండి అంటారు. చూసారా? ఎవరన్నా పర్సన్ అయ్యో! మాకు తెలవదండి. మా నంబర్ ఎవరిచ్చారు అని అడిగితే వచ్చిన పర్సన్ అంత అగ్రెసివ్‌గా మాట్లాడతాడనమాట. ఇవన్నీ ఇట్లా ఈ రకంగా ఎన్ని కుటుంబాలండి ఇయాల రేపు రోడ్డున పడుతుంది. చెప్పండి. అసలెందుకు ప్రమోట్ చేస్తున్నారో, ఎందుకిట్లా చేస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు. సో, ఇదైతే నాకు తెలిసినంత వరకు, నాకు అవేర్‌నెస్ ఉన్నంత వరకు, నేను చూసినంత వరకు ఇదండి మ్యాటర్ అసలు. ఓన్లీ బెట్టింగ్ యాప్సే కాదు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయండి. అమౌంట్ వస్తది. స్టాక్ మార్కెట్‌లో అమౌంట్ పెట్టండి. మనీ ఎర్న్ చేయండి. వితిన్ సెకండ్స్‌లో అమౌంట్ వచ్చేస్తది. ఇంత ఎందుకు? చెప్పేవాడు ట్రేడింగ్ చేస్తాడో లేదో మనకి తెలవదు. వాడికి ఇన్‌కమ్ అంతా ఈ స్టాక్ మార్కెట్, ఆన్‌లైన్ అనుకుంటా, ఆన్‌లైన్‌లో కోచింగ్ ఇవ్వడం, ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ చేపిచ్చడము, దానికోసం వీళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజని, ఆ ఫీజని కట్టి ట్రేడింగ్ చేయడము, వీళ్ళ ద్వారానే వాడికి అమౌంట్ వచ్చేస్తది. ఒకడు ఏడుస్తూ డబ్బులు పోగొట్టుకున్న డబ్బులు మన దగ్గర ఎంతకాలం నిలబడతాయి చెప్పండి? గుడ్డెద్దు చేలో పడ్డట్టు చదువుకుంటారు డిగ్రీలు. ఏ పెంట కుప్పలో తోస్తున్నారో అర్థం కావట్లేదు. ఓన్లీ ఒక యువతనే కాదండి. ఫ్యామిలీలో మిడిల్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు చక్కగా జాబ్ చేసుకుంటూ పెళ్ళాం పిల్లల్ని చూసుకోకుండా అత్యాశకు పోయి ఉన్నది సాలక రోడ్డున పడి అప్పుల పాలైపోయి ఒకడేమో కట్టి సావా, ఒకడేమో కట్టలేక సావా, ఒకడేమో దొంగతనంగా ఎందుకు చెప్పండి? ఎందుకొచ్చిన ఈ పెంటంతా? కమ్మంగా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూనో, లేకపోతే ఏదో ఒక పని చేసుకుంటూనో, సాయంకాలానికి పిడికెడు మెతుకులు ప్రశాంతంగా తినలేరా? ఆ! కుటుంబంలో సర్ది చెప్పుకోలేరా? ఎందుకొచ్చిన బాధలండి ఇవన్నీ? అసలు చూస్తుంటే నిన్నైతే అసలు నేను రాలేకపోయాను. ఆ రోజైతే చెప్పాలంటే నిజంగా అస్సలు భలే భయం వేసింది. మళ్ళీ అందులో ఊరు పెద్దంట కొంచెం పొ పొలిటికల్‌గా గూడా తిరిగిన మనిషంట అతను. ఆ రోజు ఈవినింగ్ వస్తుంటే అంతా కటౌట్లు, ఆ ఇంటి ముందు పెద్ద పెద్ద కార్లు ఆగినా, ఎంత చేసినా, ఎంత పబ్లిసిటీ ఉన్నా గానీ, ఎవరు కూడా ఎవరి అప్పుని మీదేసుకోలేరు. ఎవరు ఏమి చేయలేరు. మనం తెలుసుకొని, మనం జాగ్రత్తగా ఉండాలి తప్ప, సోషల్ మీడియాలో వైరల్ అయినా, సోషల్ మీడియాలో వచ్చినా, లేకపోతే మనం కింద పడ్డా, లేచినా మనకి మనమే తెలుసుకోవాలి గానీ, ఎవరు వచ్చి ఏమీ చెయ్యరండి.
ఏ గవర్నమెంట్ కూడా చేయదు. ఎంతవరకు చేయాలో అంతవరకే చేయగలదు. మనం మితిమీరిపోయి, మనం హద్దులు దాటి ఆ బొక్కలో, ఈ బొక్కలో దూరిస్తే ఇక గవర్నమెంట్‌కి గూడా అదే పనా? ఎవడే ట్రేడింగ్ ఆడుతున్నాడు, ఎవడే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకున్నాడు, లేకపోతే ఎవడే బెట్టింగ్ యాప్ ఆడి డబ్బులు పోగొట్టుకొని బయట పడుతున్నాడు. ఆ! ఇంక అదే పనా? గవర్నమెంట్‌కి వేరే పని లేదా? మన బుర్ర ఉపయోగించమా? విచ్చలవిడిగా మనం చేసేది అలాగే ఉంది. ప్రమోట్ చేసేవాళ్ళు అలాగే ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు బాగుంటున్నారు చక్కగా. మీరు మంచిగా బెట్టింగ్ యాప్‌లో ఆ రమ్మీ గేమ్‌లు, బొమ్మీ గేమ్‌లు ఆడండి. అమౌంట్ వచ్చేస్తాయని వాళ్ళు చెప్తున్నారు చక్కగా. ప్రమోట్ చేస్తున్నారు. వాడు పైసలు తీసుకుంటున్నాడు. వాడు జల్సాలు చేస్తున్నాడు. వాడి మాటలిని మనం మాత్రం రోడ్డున పడుతున్నాం. ఇది సంగతి. దయచేసి ఎవ్వరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కానీ, స్టాక్ మార్కెట్ అని గానీ, వాటి మీద కోర్సులు నేర్చుకోవటం, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం ఏమీ వద్దండి. కష్టపడి రూ. 10 సంపాదించుకోండి. మనం కష్టపడిన రూ. 10 కాదు, రూపాయైనా సరే మనం కష్టపడిందనుకుంటే, ఆ గింజ మీద మన పేరు రాసుంటే అది ఎప్పటికైనా మన కాళ్ళ దగ్గరకొస్తది. అడ్డదిడ్డంగా తెలిసి తెలియని వాటిల్లో దూరి తలకాయలు పెట్టి, కాళ్ళు పెట్టి, చేతులు పెట్టి మళ్ళీ కుటుంబాన్ని బయట పడేయకండి. మిమ్మల్ని నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఉంటది. వాళ్ళనెవరు చూస్తారు రేపొద్దున చెప్పండి? చెయ్యి కలిస్తేనే ఒక కుటుంబం ముందుకి నడుస్తుంది ఇయాల రేపు. అట్లాంటిది ఒంటి చేత్తో కుటుంబాన్ని ఈదికి రావాలంటే ఎవ్వరి వల్ల కాదు. ఎంతవరకు ఒక తిండి గింజల మందం సంపాదిస్తారేమో. రేపొద్దున్న నా బిడ్డల భవిష్యత్తేంటి? ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా గానీ. మనం కింద పడితే మన అవకాశాన్ని చూసుకొని, అదునుగా చేసుకొని, దాని మీద చచ్చిన శవాల మీద రూ. 10 సంపాదించుకునే వాళ్ళే గానీ, ఎవ్వరూ కూడా మనం కింద పడ్డామనో, లేకపోతే మనం నష్టపోయామనో, మనకి చేయూతనివ్వడానికి ఎవ్వరూ రారు. పడ్డా, లేచినా మన కష్టం మనదే, మనకి మనమే తెలుసుకోవాలి. ఇంతకు మించి నేను చెప్పేది ఏమీ లేదండి. సో, ఈరోజు చాలా కొంచెం అగ్రెసివ్ అయిపోయాను. దట్ టూ ఎమోషనల్ అయిపోయాను. అన్నీ ఈరోజైతే అస్సలు మళ్ళీ చెప్తున్నానండి. ఓన్లీ బెట్టింగ్ యాప్సే కాదు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయండి. లేకపోతే ట్రేడింగ్స్ ఆడండి. ఇవన్నీ ఉన్నాయండి. ట్రేడింగ్ గూడా పెద్ద ఆషామాషీ ఏమీ కాదు. తెలియని వాళ్ళకి నార్మల్ పీపుల్స్ ట్రేడింగ్ ఎట్లా ఆడతారు చెప్పండి? ఎందుకు వాళ్ళకి అవసరమా? మీరు ఆడుకోండి మీకుంటే. తెలియని పీపుల్‌కి ట్రేడింగ్ నేర్పిస్తాము, ట్రేడింగ్‌లో ఆడిపిస్తాము, డబ్బులొస్తాయంటే ఒకడు పోగొట్టుకున్న డబ్బులు తీసుకొచ్చి నువ్విచ్చి వీడికిస్తున్నావు. వీడికేమో రూ. 10 ఇస్తాడు, మధ్యలో ఉన్నోడు ఒక రూ. 50 నొక్కుతాడు. ఇంతకు తెలిసి నా దృష్టిలో అయితే ట్రేడింగ్ అంటే ఇంతేనండి. దయచేసి ఎవ్వరు కూడా ట్రేడింగ్స్ కానీ, బెట్టింగ్ యాప్స్‌కి కానీ అట్రాక్ట్ అవ్వకండి. కష్టమో, నష్టమో కష్టపడండి. రూ. 10 రూ. 100 నెలకి 300 200 గానీ చక్కగా పని చేసుకోండి. జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేసుకోండి. ఎవరి కుటుంబాన్ని వాళ్ళు సేఫ్‌గా ఉంచుకోండి. మన కుటుంబం మనం వదిలేసినప్పుడు ఎవ్వరు మన కుటుంబాన్ని చూడరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ ఉంటది. దయచేసి ఫ్యామిలీ కోసమైనా ఒక క్షణం ఆలోచించండి. మేల్కోండి. ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఎవరినన్నా మనసు నొప్పించున్నా గానీ, ఎవరినన్నా తిట్టినట్టు మీకు అనిపించినా గానీ దయచేసి నన్ను క్షమించగలరు. అన్యథా మరోలా భావించకండి. నా ఉద్దేశం అయితే ఓన్లీ ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ఫ్రాడ్‌ని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పడమే కానీ, ఒక అవేర్‌నెస్ వస్తదని చెప్పడమే కానీ, మరొక రకంగా ఏమీ కాదండి. సో, ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఎవరిదన్నా మనసు నొప్పించుంటే దయచేసి క్షమించండి. సో, మరొక మంచి వీడియోతో కలుస్తానండి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి మరి. ఉంటాను. నమస్తే. ఆగండి. రోజు ఇదొక అలవాటయిపోతుందండి వీడియోకి. సో, కంక్లూజన్ ఇవ్వకుండానే ఎండింగ్ చెప్పేస్తూ ఉంటాననమాట. ఫైనల్‌గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఈ బెట్టింగ్ యాప్స్, ఈ ట్రేడింగ్స్ ఏదైతే ఉన్నాయో చేసినోడు బానే ఉంటాడు, అప్పులు తీసుకుంటాడు. వాడి లైఫ్ వాడు ఎలా లీడ్ చేస్తున్నాడనేది పక్కన పెట్టేస్తే, ఈ పక్కనోళ్ళతోని సూటిపోటి మాటలతోని ఫ్యామిలీ నుంచి ఈ ఒత్తిడి చేసేవాళ్ళు ఉంటారు గదండీ! ఫ్యామిలీ మెంబర్స్ గానీ, సొసైటీ గానీ వాళ్ళతోని
వాళ్ళని నమ్ముకొని వచ్చిన ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉన్నారో భార్య గానీ, పిల్లలు గానీ, వాళ్ళకి వచ్చే స్ట్రెస్ గానీ, వాళ్ళు పడే ఇబ్బంది గానీ అసలు వర్ణనాతీతం, నరకంగా ఉంటది. దయచేసి ఆలోచించండి. మనం బానే ఉంటాం. మనం మంచిగా ట్రేడింగ్ ఆడేస్తాము. ఉన్న కాడికి అప్పులు చేస్తాము. చెప్తున్నాను గదా! ధైర్యం ఉంటేనేమో ఏమంటారు పిరికితనం మీద ఏదన్నా జేస్తారు. అయితే దా దాగబట్టమో లేకపోతే ఓహ్, ఇంకొక డెసిషన్ తీసుకోవడము, వాటెవర్ ఇట్ మే బీ. దయచేసి మీరు మాత్రం ఆలోచించండి. ఎవడు చేసిన తప్పుని వాడి మీదే ఏసి రుద్దడమా, లేకపోతే ఏదన్నా ఇంకొక రకంగా అవేర్‌నెస్ తీసుకురావడం, మళ్ళీ ఆ ఫ్యామిలీ గ్రోత్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. దట్ టూ ఇలాంటి ఫ్రాడ్ అవేర్‌నెస్ కల్పించడం అనేది దయచేసి మానేయండి. ఓకేనా అండి. సో, ఇదనమాట కంక్లూజను. ఎండింగ్ వచ్చేసి మరొక మంచి వీడియోతో కలుస్తానండి. ధన్యవాదాలు. ఉంటానండి మరి. నమస్తే.